ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవ్వకూడదన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పట్టం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద ఇటు స్వపక్షం అధికార పక్షం కన్నేసుంచాయా? ఎవర ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్ స్టోరీ? రేగం మత్స్యలింగం అరకు ఎమ్మెల్యే 2024లో కూటమి దూకుణ్ణి తట్టుకుని వైసీపీ గెలిచిన 11 మందిలో ఒకరు. టీచర్ టర్న్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు ముందు వైసీపీ పరిశీలనలో కూడా లేని మత్స్యలింగం పేరు ఆఖరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకొచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన హైకమాండ్. అయితే అంతర్గత రాజకీయ కారణాలతో పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేడర్ రోడ్డెక్కడంతో చివరికి మనసు మార్చుకుంది వైసీపీ అధిష్టానం. అప్పటి వరకు టికెట్ కోసం పోటీలో ఉన్న నాయకులు అందర్నీ పక్కనబెట్టి మత్స్యలింగం పేరును ఖరారు చేసింది. ఆదివాసీల ఓటు బ్యాంకును పటిష్టం చేసుకున్న వైసీపీ వరుసగా 3 సార్లు అరకులో గెలిచింది. ఇక ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలో పార్టీ వ్యవహారాలు చురుగ్గా వ్యవహరించిన మత్స్యలింగం తర్వాత దూరం పాటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యవహారాల్లో తప్ప పార్టీ పటిష్టతపై అస్సలు ఫోకస్ చేయడం లేదంటున్నారు. ఇటీవల పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన జరిగింది. కీలకమైన జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు శ్రేణులతో కలిసి రోడ్డెక్కారు. ఈ నిరసనలకు మద్దతుగా హాజరు కావాల్సిన ఆరోగ్య ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదు. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం పోరాడుతోంది. అధినేత జగన్ దగ్గర నుంచి మండల స్థాయి నాయకత్వం వరకు అందరూ రోడ్డెక్కుతున్నారు. అరెస్టులు హడావుడి నడుస్తోంది. ఈ స్థాయిలో పార్టీ యాక్టివిటీ జరుగుతుండగా అరకు ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గానికి దూరంగా విజయవాడలో మకాం వేశారు. అందుకు తీవ్రమైన కారణాలే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఎలా ఉన్నా పార్టీకి కీలకమైన సమయంలో మత్స్యలింగం అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యే కొంతకాలంగా ఊగిసలాట్లో ఉన్నట్టుగా సమాచారం. దీంతో మత్స్యలింగం మనసులో వేరే ఆలోచనలున్నాయా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుంటే చర్యలుంటాయని ప్రకటించారు స్పీకర్. దీంతో కీడించి మేలంచడమే కరెక్ట్ అనే భావంతో ఎమ్మెల్యే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అరకు వ్యాలీ మీద పట్టు పెంచుకునేందుకు టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయి. పైగా ఎన్నికలకి ఇంకా 3.5 సమయం ఉంది. ఇలాంటి లెక్కలేసుకునే ఎమ్మెల్యేగా తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం మత్స్యలింగం ఊగిసలాడొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఈ స్పెక్యులేషన్స్ మీద ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ఆయన అనుచర వర్గం కానీ ఎక్కడా బయటపడలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు వ్యాలీ మీద ఆధిపత్యం సాధించడం అనివార్యమని భావిస్తోంది. ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్ను దొర, మాజీ ఎమ్మెల్యే సివేకి సోమకుమారుడు అబ్రహం ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. అయినప్పటికీ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటే పరిస్థితులు లేవు. పైగా త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా ఎట్నుంచి ఎడు చూసుకున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆకర్షించడం టీడీపీకి కీలకమే. అయితే అది నంబర్ గేమ్ తప్ప ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయం కూడా ఉంది టీడీపీ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మత్స్యలింగం ఆలోచనలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ పెరుగుతోంది. ఇక్కడి పరిస్థితులను ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయట. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా అరకు వ్యాలీ రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న చర్చ విస్తృతమైంది.